చేశాను. 'పుష్ప 2' చేశాను. ఓకే. ఒక 1 వీక్ చేశాను షూటు. బట్ నా సీన్ లేదు యాక్చువల్‌గా అందులో. అవునా? చేశాను. ఎడిటింగ్‌లో కట్ ఆ! చేసారా? అంత పెద్ద సినిమాలో సో, ఓకే. అది పైగా కూడా మంచి ఎక్స్‌పీరియన్స్ నాకు. పైగా 'పుష్ప 2' సుకుమార్ గారు నా 4 అవర్స్ వరకు తీసేసుంటారు అది రన్ టైమ్. అయ్యో! ఏమో అది తెలీదు గానీ బట్ మా బావ కమలాకర్ గారని ఒక ఆయనున్నారు. అచ్చా! ఆయన ద్వారా నాకు ఆఫర్ వచ్చింది. అందులో ఏంటి మీకు మిస్ అయిన రోలు? పోలీసే అందులో మళ్ళీ. 'పుష్ప 2'లో కూడా పోలీస్. పోలీసే. ఓకే. అంటే 'షెకావత్' విలన్ దగ్గర ఉండే రోలా అది? పోలీస్ స్టేషన్‌లో విలన్ దగ్గర ఉండేవాడు. ఓకే. యాక్చువల్లీ నేను 'ఖుషి' కూడా చేశా విజయ్ దేవరకొండ గారిది. అందులో లేదు యాక్చువల్‌గా. ఓహ్! ఆ 'ఖుషిలో' విజయ్ దేవరకొండ గారికి ఒక ఎక్స్ ఉంటది. ఆ ఎక్స్‌కి బాయ్ ఫ్రెండ్ నేను. సో, 'విజయ్ దేవరకొండకి' ఎక్స్ ఉంటదా? ఎక్స్ ఉంటది. అది లేదు కథలో, సినిమాలో లేదు తీసేశారు. అంటే అంటే ఫస్ట్ అనుకున్న కథ వేరా అది? ఫస్ట్ అనుకున్న ఏం కథ అనుకో తెలీదు. సీన్‌లో అయితే షూట్ చేశారు. ఓకే. ఒక కానీ తనకొక అందులో ఒక సమంత గారేగా హీరోయిన్. సమంత గారే హీరోయిన్. అంటే ఒక పాస్ట్‌లో ఒక ఎక్స్ ఒక సమ్ 10థ్ క్లాస్ గర్ల్ ఫ్రెండో ఎవరో ఒక ఆవిడ ఒకరుంటారు. ఓకే. వాళ్ళకి నేను ఒక హస్బెండ్ కాదనమాట. బాయ్ ఫ్రెండ్‌గా చేశాను. ఆ సీన్‌లు లేవు. ఇక్కడ నేను 'త్రిబుల్ ఆర్‌లో కూడా చేశా. నేను ఫస్ట్ ట్రిపుల్ ఆర్? అడుగుపెట్టిన 'త్రిబుల్ ఆర్' రామ్ చరణ్ గారు ఫస్ట్ చేసిన సినిమా అది. ఫస్ట్ మూవీ అది. అంటే అదేం క్యారెక్టర్ ఏం కాదు. బట్ నాకు ఇండస్ట్రీలో ఎలా అప్రోచ్ అవ్వాలి, ఏం చేయాలో అర్థం కాని టైంలో ఒక 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 కోఆర్డినేటర్ ఎవరో పరిచయం అయ్యారు. ఓకే. ఆయన త్రూ వెళ్తే మళ్ళా 'త్రిబుల్ ఆర్‌లో' అది కూడా పోలీస్ రోలే. ఓహ్! సో, అసలు ఏదైతే ఉందో బ్రిటిష్ పోలీసా? బ్రిటిష్ పోలీస్. ఓకే. సో, 'రామ్ చరణ్' గారితో పాటు అవి లేవు సీన్‌లు యాక్చువల్లీ ఆ! అవి ఏం లేవు. కానీ చేశా. మంచి ఎక్స్‌పీరియన్స్. అది 1 మంత్ చేశాను యాక్చువల్‌గా. ఓకే. 1 మంత్ చేశా. ఫస్ట్ నా ఫిల్మ్ ఎక్స్‌పీరియన్స్ అంటే ఫస్ట్ 'రాజమౌళి' గారి సినిమాతోనే.